సందీప్ నాకు మేనల్లుడు. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ఒక రకమైన సినిమా పిచ్చితో పెరగడం. నేను ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు నేను పవన్ కళ్యాణ్ కథ రెడీ చేశాను, ఏఆర్ రెహమాన్కి ట్యూను రెడీ చేశాను, నాకు వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేయడం. ఇది వెన్ హీ వాజ్ 2nd స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ ఇన్ బిట్వీన్. వీడికి ఇలాంటి ఒక సినిమా పిచ్చి. బాగా చదువుకోరా, మాకు మన సినిమా కష్టాలు వేరేగా ఉంటాయి, మీరు బాగా చదువుకుంటున్నావు కదా, ఇలాగే చెప్పేవాడిని తప్ప ఎప్పుడూ నేను ఎంకరేజ్ చేయలే. అలాగే ఒక 1 ఫైండ్ ఏదో అట్లీస్ట్ నేను యాక్టర్ కాదు ఒక డైరెక్టర్గా అవ్వాలన్నది నాకు. గౌతమ్ మీనన్ అనే డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతానని అడిగాడు. సరే గౌతమ్ మీనన్తో మాట్లాడి అసిస్టెంట్ డైరెక్టర్గా అడబెట్టా. ఒక 1 year తర్వాత చేస్తే హైదరాబాద్ వచ్చేసాడు. ఒక ఫ్లాట్ అది తీసుకుని ఇక్కడే ఉంటున్నాను మామ, నాకు ఎందుకో డైరెక్షన్ ఇష్టం లేదు, నేను యాక్ట్ చేస్తాను, పలానా సినిమాలో యాక్ట్ చేస్తున్నాను అని. నాకేం పెద్ద నమ్మకం లేదు. ఆ తర్వాత ఒక 1 fine day ఫోన్ చేసి నా సినిమా రెడీ అయింది, ఒకసారి చూస్తావా, అదే ప్రస్థానం. నేనే షాక్, చాలా బాగా చేసేవరా, చాలా బాగుంది అన్నాను. అంతే, అక్కడితో అయిపోయింది. తర్వాత ఒక 4 yearsకి, ఈ 4 years నన్ను సంటుతా ఉన్నాను, నాకు ఒక సినిమా చేసి పెట్టి, నాకు ఒక సినిమా చేసి పెట్టని. నాకు వీలైనప్పుడు నాకు ఒక మంచి కథ నచ్చితే, అంటే నీకున్న బడ్జెట్ పరిమితులు ఏమన్నా ఒక కథ తీసుకొస్తే చేస్తాను అని చెప్పాను. అలాంటి ఒక టైంలో ఒక కథ తీసుకొచ్చాడు. మేర్లపాక గాంధీ, మేర్లపాక మురళి అని ఒక రైటర్. ఆయన పూర్వం మా సీరియల్స్ అయి పనిచేస్తున్నారు. ఆయన ఇతన్ని తీసుకొచ్చి ఈ కథ, ఒక కథ వినగానే ఎగ్జైట్ అయ్యాను నేను. డెఫినెట్గా కొత్తగా ఉంది. వెంటనే నేను కిరణ్కి ఫోన్ చేసి, కిరణ్ ఒక కథ విన్నాను, అది చాలా సరదాగా, వెరీ ఎంటర్టైనింగ్గా, కొత్తగా ఉంది, చేద్దామా అన్నాను. సరే అని చెప్పి విందామన్నారు. వెంటనే ఈ అబ్బాయి చెప్పిన 1/2 hourలోనే మళ్ళీ కిరణ్ నేను ఇతను కూర్చొని కథ విన్నాం. కథ విన్నా నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ చేసాం. అది ఈ కథ, ఈ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్టార్ట్ అవడానికి నాంది ఇలా స్టార్ట్ అయింది. ఇంకా కథ మిగతా విషయాలు అన్నీ గాంధీ చెప్తాడో, మరి సందీప్ చెప్తాడా, లేకపోతే కిరణ్ గారు చెప్తాడో నాకు తెలీదు. ఇందులో చిన్న ఇది ఉంది, ఈ కథకి సందీప్ కొన్న కమర్షియల్గా ఆలోచిస్తే బడ్జెట్ చాలా తక్కువ. ఇది కూడా ఎక్స్ప్రెస్ చేసే కిరణ్ దగ్గర. కిరణ్ కథ అయితే నాకు బాగుంది, సందీప్ తీసుకొచ్చాడు కాబట్టి మొహమాటంగా నువ్వు సందీప్నే హీరోగా పెట్టి తీస్తావేమో మళ్ళీ, బట్ సందీప్ కొన్న బడ్జెట్కి ఈ కథకి మనం ఖర్చు పెట్టాల్సిన డబ్బుకి చాలా తేడా ఉంది. పర్వాలేదు చోట, కథ నాకు బాగా నచ్చింది, డెఫినెట్గా మనం అచీవ్ చేయొచ్చు, ఇది పర్వాలేదు, బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు చేద్దామని కొంచెం ఎక్కువ బడ్జెట్లోనే ఈ సినిమా చేయడం జరిగింది. దీనికి ఒక అద్భుతమైన యూనిట్ తయారు చేసుకున్నాను నేను. ఒక ఎడిటర్ గౌతమ్ రాజు గారు, అంటే సీనియర్ పీపుల్ ఉంటే బాగుంటుంది, చిన్న సినిమా అని కాదు, ఒక మంచి సినిమాగా ఉండాలి అని ఎడిటర్ గౌతమ్ రాజు గారు, కో డైరెక్టర్ పుల్లారావు గారు, అండ్ ఆర్ట్ డైరెక్టర్ సురేష్, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నాగేశ్వరరావు, వెరీ ఇంపార్టెంట్ కీ పర్సన్, అండ్ అఫ్ కోర్స్ రమణ గోగుల్ నాకు చాలా సంవత్సరాల నుంచి బాగా ఇష్టం, బాగా క్లోజ్ మేము. అలాగే రమణ గోగుల, ఇలా మేము అందరం కలిసి ఒక క్యూట్గా, ఒక సరదాగా, ఒక జాలీగా ఒక వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని ఒక ఎంటర్టైనర్ రెడీ చేసాం. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నా. నేను ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ స్కూల్లో 2 years కోర్స్ చేశాను. ఫస్ట్ ఒక స్టోరీ అనుకొని దానికి ఎవరైతే సూట్ అవుతారు, ఏ హీరో అయితే కరెక్ట్గా ఉంటాడు అని అనుకునేటప్పుడు నాకు సందీప్ కిషన్ త్రూ మహీలేంద్ర అనే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. తనకి ఒకరోజు రా కథ తిందాం అంటే వెళ్ళి చెప్పాను. తను ఎప్పుడు ఫస్ట్ చెప్పిన మాట, నేను ఈ సినిమా చేస్తున్నాను, నువ్వే డైరెక్టరు, ఎన్ని కష్టాలైనా పడదాం, కాకపోతే మన ఇద్దరం కలిసి ఈ సినిమా చేద్దాం అని చెప్పారు. ఆ రోజుతో ఆ కాన్ఫిడెన్స్తో ఇంకా కథని ఎంత బెటర్ చేద్దామా అని రోజు ఎవ్రీడే చాలా తాపత్రయపడ్డాం మేము ఇద్దరం కలిసి. ఒకరోజు ఇట్లాగ చోటా గారికి నరేషన్ ఇవ్వమన్నారు. అంటే భయం ఫస్ట్, చోటా గారికి నరేషన్ అంటే ఏం ఫీల్ అవుతారు, ఎలా చెప్తారు అనేసి. కానీ చోటా గారు కథ చెప్పినప్పుడు ఎంత నవ్వారో, సినిమా షూటింగ్ ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ, సార్ ఇలా ఈ సీన్ కావాలి సార్ అని చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన కోఆపరేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా కాన్ఫిడెంట్గా చేసాం బేసిక్గా. సో కిరణ్ గారు
ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే పెద్ద పరిచయం అంటే ఫస్ట్ అప్పుడే కథ చెప్పాను. కథ చెప్పిన ఒక 3 మీటింగ్స్లోనే సినిమా స్టార్ట్ చేసాం. ఫస్ట్లో పెద్ద మా కిరణ్ గారికి నాకు పెద్ద క్లోజ్ రిలేషన్షిప్ లేదు, కానీ ఆఫ్టర్ ఆయన సినిమా చూసిన తర్వాత ఆ రిలేషన్షిప్ బాగా పెరిగింది. హీ లైక్డ్ ఇట్ సో మచ్. అంటే ఇండస్ట్రీలోనే నా ఫస్ట్ మూవీకి ఇండస్ట్రీలోనే ద బెస్ట్ టీమ్. చోటా గారు లాంటి కెమెరామ్యాన్, గౌతమ్ రాజ్ గారు లాంటి ఎడిటర్, రమణ్ గోగుల్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం, సాయి సురేష్ మా ఆర్ట్ డైరెక్టర్, ఇదంతా ద బెస్ట్ టీం దొరకడం నిజంగా ఐఎమ్ వెరీ లక్కీ. సో రకుల్ తను ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా 10 రెట్లు కష్టపడి చేసిన సినిమా. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే ఫిల్ము నా కెరీర్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ అని కూడా నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కథ యాక్చువల్లీ గాంధీ నాకు ఇందాక చెప్పినట్టు నాకు నా ఫ్రెండ్ మహీ తెచ్చాడు గాంధీని. అనివార్య కొన్ని కారణాల వలన కొన్నాళ్ళని అసలు గాంధీని కలలేకపోయాను. ఫైనల్గా ఒక రోజు ఏంటి నేను ఇలా కథ వినట్లేదని చెప్పి మహీ నా పక్క వచ్చి రే ఇదిరా కథ అని చెప్పి లైన్ చెప్పగానే ఎక్సైట్ అయిపోయి గాంధీని పిలిపించు అన్నాను. గాంధీ వచ్చి కథ చెప్పి నాట్ ఈవెన్ జోకింగ్ అండి, నేను ఎన్న కథల్లోనే మ్యాక్సిమం ఎక్సైట్మెంట్ నేను ఇమీడియట్గా వచ్చింది ఈ కథ ఎనగా నవ్వుతూనే ఉన్నాను. అండ్ ఏంటి కొత్త కథ అంటే ఏదో కథతో పాటు జరిగే కామెడీ సినిమా మొత్తం అసలు నేను నరేషన్ మొత్తం నవ్వుతూనే ఉన్నాను. నేను లైక్ గాంధీ లేదు గాంధీ మనం చేస్తున్నాము ఏదో చేస్తాను అన్నాను. 2-3 చోట్లకి వెళ్ళాము, అక్కడ ఇంకో చోట ఓకే కూడా అయ్యింది. కానీ ఈ కథకి అది న్యాయం జరగట్లేదేమో అని ఎక్కడో నాకు లోపల ఫీలింగ్ వచ్చింది. చోటమామ తోటి నేను నాకు ఎప్పుడు సపోర్ట్లో ఉండేవారు. అంటే నేను ఎప్పుడు యాక్టర్ అవ్వాలనుకున్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని ఇంట్రెస్ట్, నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు. కానీ గౌతమ్ మేనన్ గారిని కలాలంటే ఆయన దగ్గర ఆయన గౌతమ్ మేనన్ గారు అన్నారన్నమాట జాయిన్ మై టీమ్ అని. సో ఆయన చుట్టూ ఉండి ఒక అవకాశం, గొప్ప అవకాశం చేరిపోయినప్పుడు సో చోటమామని ఎప్పుడు అడగాలన్నా నాకు ఎంత చిన్నప్పటి నుంచి నాకు ఫాదర్ లాంటి వ్యక్తి, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్లా కూడా టు బీ ఆనెస్ట్. కానీ అడగాలంటే మొహమాటం, ఎందుకంటే అంత పెద్ద కెమెరామెన్ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, నాకు చేసి పెట్టమంటే ఎంతన్నా ఉంటుంది కదా లోపల అడగాలని నేను ఊరుకున్నాను. సో నేను ఎప్పుడు అనేవాడు అనమాట చోటమామ స్విస్ బ్యాంక్ లాంటోడు, నేను మినిమం బ్యాలెన్స్ నాకు నేను రెడీ చేసుకుని అప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి. ఈ ప్రస్థానం రొటీన్ లవ్ స్టోరీ గుండెలో కుదర మినిమం బ్యాలెన్స్ ఇచ్చి నేను నమ్మకం వచ్చిన తర్వాత చోటమామ దగ్గరికి వెళ్ళి నాకు తెలియదు నాకు చేసి పెట్టాలి, ఈ కథకి నువ్వైతేనే న్యాయం చేస్తావని కథ పంపాను. ఎనగానే చోటమామ రే నీకైతే మినిమం పేరు వచ్చింది కరెక్టరా, కానీ నీకున్న బడ్జెట్ ఈ కథ బడ్జెట్ భారీగా ఉంది ఏం చేస్తావని చెప్పి ఇమీడియట్గాని కిరణ్ గారి దగ్గర పంపారు. నా కిరణ్ గారు అంటే చిన్న టెన్షన్, చిన్నప్పటి నుంచి ఎప్పుడు కలుస్తూనే ఉంటాను చోటమామకి ఆయనకి వేరే ట్రాన్సాక్షన్ మధ్యన, కానీ అఫీషియల్గా కలాలంటే నాకు చిన్న భయం. సో కిరణ్ గారు కథ వింటున్నారంటే టెన్షన్. కట్ చేస్తే ఆయన ఇమీడియట్గా కథ సూపర్ ఉంది అన్నారు. సో ఇదంతా ఒక లిటరల్గా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా స్టార్ట్ అయ్యి ప్రొసీజర్ ఒక ఎక్స్ప్రెస్ లాగే జరిగింది. నాకు తను చెప్పడం, నేను చోటమామ చెప్పడం, కిరణ్ గారికి చెప్పడం. 6 నెలల తర్వాత చూస్తే సినిమా రెడీ అయింది. నా కెరియర్కి ఐ థింక్ ఇప్పటిదాకా చేసిన సినిమాలో నా ఫస్ట్ పెద్ద సినిమాగా ఇది నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సినిమాలో నాకు కుదిరిన టెక్నీషియన్స్ కానీ గౌతమ్ రాజ్ గారు లాంటి ఒక ఎడిటరు అండ్ రమణ గోగుల్ గారు మ్యూజిక్, పుల్లారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా పెద్ద పెద్ద సినిమాలు చేసేవాళ్ళండి. సడన్గా నేను సెట్కి వెళ్తే ఒక పెద్ద సినిమా యూనిట్లో నేను ఒక్కడనే యూనిట్ కొత్త హీరోని ఏదో కొత్తగా వచ్చినట్టు నాకు ఫీలింగ్ ఉంది లోపల. మళ్ళీ ఫస్ట్ సినిమా చేసినంత ఫీలింగ్ నాకు ఉండింది. కిరణ్ గారు ప్రొడక్షను. సో ఇప్పటిదాకా మీరు ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో ప్రెస్ వాళ్ళు కానీ ప్రేక్షకులు నాకు ఎప్పుడు సపోర్ట్ చేసుకొచ్చారు. ఈ సినిమా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ అండ్ జెన్యూన్గా బాగా వచ్చిందండి. అంటే నేను బాగా నమ్మి చేసిన కదా, అలాగే ఈ సినిమాకి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా. అండ్ నా కోస్టార్ రకుల్, ఆనెస్ట్గా అమ్మాయిని మేము రొటీన్ లవ్ స్టోరీకి అనుకుని ఆడిషన్ చేసిన టేప్లు ఉన్నాయన్నమాట. బట్ అప్పుడు వేరే కారణాలను కుదరలేదు. సో 1 వీక్లో మాకు అర్జెంట్ హీరోయిన్ కావాలని ఫస్ట్ నేమ్ గాంధీయే చెప్పింది, రకుల్ అని చెప్పాడు. ఇమీడియట్గా అడిగాము అండ్ డేట్స్ కుదిరి వర్కౌట్ అయింది. అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ ఈ క్యారెక్టర్కి అంత యాప్ట్. ఆ అమ్మాయి సింగిల్ ట్యాగ్లైన్ చెప్పాలంటే ప్రార్థన ప్రతి రూపాయి కౌంట్ నాకు పీనాస్ అమ్మాయి క్యారెక్టర్. సో పర్ఫెక్ట్గా ఒరిజినల్ రియల్ లైఫ్లో లాగే బాగా సింక్ అయింది అన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్ అండి. Gandhi has done a wonderful film and దీనికి the hero of this film has done an excellent job. I seen the re-recording చేసినప్పుడు I was so happy to see the natural way in which he acted, and you have done an amazing job too, so congratulations. I just feel that it's a great film and he has done an unbelievable job on cinematography, especially family నుంచి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మసాలా వేసి మనకు అసలు మామూలుగా కాదు అసలు. ఐఎమ్ వెరీ ప్రొఫెషనల్, నో సెల్ఫిష్నెస్.
కథ ప్రకారం వెళ్ళాను. లేదు, you have done a good job. Thank you. It's really nice. ఓపెనింగ్ సీక్వెన్స్ అనేది మీ ఇద్దరం చాలా అసలు దాని డిస్కషన్ చాలా అయింది దాని మీద. It's very, very well taken. I'm very happy to be part of this project. It's a very nice film for families, youth. ఒక చిన్న సింపుల్ పాయింట్ మీద excellent acting by all the people in the film. Wonderful job. And Gautam garu, good job. The editing is fantastic. Like I said, I'm very happy to be part of this project, and I wish the entire team all the best, including myself. I need this film to be a big hit. Audio launch 25th చేస్తున్నామండి ఇక్కడే హైదరాబాద్లోనే. So please make sure that you're there, and once again I thank the press for all the support they've been giving me all these years. Everyone, andarki namaskaram. I hope to talk in Telugu by the next press meet that I have, so now probably deal with English. First of all, Venkatadri Express to me is a very special film. Reason being, as a newcomer, being associated with some of the best in the industry is a very rare opportunity that one gets. And I consider myself really lucky to be associated with this project with Kiran sir and Chhota sir and everybody, Gautam Raj garu, Pularao garu, Sandeep. So the film is an express film, like the name suggests. Very quick, very fast. It's a high on energy film, an overnight journey, clashes between the the guy and the girl. So it's a fun film, cute film with a lot of turns of events. So I hope you guys like it. My character Prarthana, like Sandeep mentioned, is of miser. She's very, very, very conjuice when it comes to spending money, and I could relate to it because in real life even I am a little Conjuice. Yeah, a little conjuice. No. Yeah, I am conjuice. So I don't mind saying that because I could really relate to the character. Also, when I was being tested for the film, I happened to go through a couple of scenes, and Gandhi has made the characterization. It's such a lovely character that I hadn't really seen or heard of a character of such kind. The girl's graph and the way she reacts, and her personality is completely different. So I really, really liked it, and that's about it. I hope you guys like the movie. Oh yeah, it was great working with Sandeep again, and Only Sandeep? oh, I'm coming to that now. Very bad. No. I mentioned your name first thing. You should mention me Okay, first. first, it was the best experience working with Chhota sir. I have to say this, that his Too much. energy level just is so great that it's unbelievable to see him. We've shot a couple of scenes for night scenes, and we would feel tired, but looking at him, you get that extra energy. His energy transforms into you, so it's really wonderful.